Hi students, good morning all of you. Today we are going to discuss about the topic different types of fish farming techniques. అయితే లాస్ట్ క్లాస్లో క్యాప్చర్ ఫిషరీ అండ్ కల్చర్ ఫిషరీ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు క్లాస్లో ఏంటంటే ఈరోజు క్లాస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్ టెక్నిక్స్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్ టెక్నిక్స్. Different types of fish farming techniques. సో ఈ ఫిషరీస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో వీటిని ఈ ఫిష్ యొక్క ఫిష్ ప్రొడక్ట్స్లో ఏంటంటే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ న్యూట్రియంట్స్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఫిషెస్కి ఏంటంటే ఫిషెస్ యొక్క ప్రొడక్షన్కి ఏంటంటే డిమాండ్ అనేది బాగా ఎక్కువైంది. అంటే ఒకప్పట్లో చాలా తక్కువగా ఉండేది. సో ఫుడ్ ఎప్పుడైతే ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉందో 1947 ఆ టైంలో ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉండేది. తర్వాత ఈ గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, సో ఎప్పుడైతే ఇవి డెవలప్ అయ్యాయో ఈ ఫిష్ ప్రొడక్షన్కి బాగా డిమాండ్ అనేది పెరగడం జరిగింది. సో డిమాండ్ అనేది ఎందుకు అలా పెరిగింది అంటే దాంట్లో న్యూట్రియంట్స్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి డిమాండ్ అనేది పెరిగింది అనమాట. సో ఇక్కడ ఏవైతే ఫిషెస్ని ప్రొడక్షన్ చేస్తున్నారో ఆ ఫిష్ ప్రొడక్ట్స్ని కల్చర్ చేసేటప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ కల్చర్ చేసేటప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్ని కూడా యూజ్ చేసి వాటిని కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఇలా కల్చర్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఓన్లీ మన ఇండియాలో ఉండేటువంటి ఈ స్పీసీసే కాకుండా అదర్ బ్రీడ్స్, ఫారెన్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జోటిక్ ఫిషెస్, ఈ ఎగ్జోటిక్ ఫిషెస్ని కూడా కల్చర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే హయ్యర్ ప్రాఫిట్స్, సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టి హయ్యర్ ప్రాఫిట్స్ అనేవి రావడానికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో 10 మిలియన్ టన్స్ ఆఫ్ ఫిష్ అనేటువంటివి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో వీటిని అగ్రికల్చర్ క్రాప్ ల్యాండ్స్లో కూడా వీటిని కల్చర్ చేస్తున్నారు. సో వీటిని ఫిష్ కల్చర్ పాండ్స్ కింద కన్వర్ట్ చేసి అగ్రికల్చర్ క్రాప్ ల్యాండ్స్ని ఫిష్ కల్చర్ పాండ్స్ కింద వీటిని కన్వర్ట్ చేసి వాళ్ళు వీటిని ఏం చేస్తారు అంటే వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే రెగ్యులేట్ చేయడం వల్ల న్యూట్రిషనల్ అనేటువంటి రెగ్యులేట్ చేయడం వల్ల గ్రోత్ అండ్ బ్రీడింగ్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా సో పెరిగి ప్రొడక్టివిటీ అనేది పెరగడం అవుతుంది. సో వీళ్ళు ప్రాపర్గా మేనేజ్మెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసి అంటే ఫ్లడ్ వాటర్ని క్యాన్ బి యూజ్డ్ ప్రాపర్గా వీళ్ళు కేర్ తీసుకుని మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే కల్చర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మోర్ ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్ టెక్నిక్స్. ఇందులో ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ ఫిష్ ఫార్మింగ్. ఫస్ట్ వన్ కంప్లీట్ ఫిష్ ఫార్మింగ్. సో కంప్లీట్ ఫిష్ ఫార్మింగ్ అంటే ఏంటంటే స్పానింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏవైతే ఫిషెస్ ఉంటాయో స్పానింగ్ జరిగిన తర్వాత ఎగ్స్ నుంచి వచ్చినటువంటి ఏ అయితే ఫ్రై లేదా
స్టేజెస్లో ఉండేటువంటి ఫిషెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మార్కెటబుల్ సైజ్ వచ్చేంత వరకు కూడా ఆ ఫిషెస్ని ఏం చేస్తున్నారంటే కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే ఏంటి, ఇవి స్పానింగ్ జరిగిన తర్వాత లార్వా స్టేజెస్, నెక్స్ట్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్ స్టేజెస్, మార్కెటబుల్ స్టేజ్ సైజ్ వచ్చేంత వరకు కూడా ఈ ఫిషెస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్, రెస్ట్రిక్టెడ్ ఫిష్ ఫార్మింగ్. రెస్ట్రిక్టెడ్ ఫిష్ ఫార్మింగ్. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే దాని యొక్క లైఫ్ సైకిల్లో ఉండేటువంటి ఏదో ఒక స్టేజ్ని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క గ్రోత్ అనేది పెరిగేటట్టుగా వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఫుల్ సైజ్ వచ్చేంత వరకు ఫిషెస్ అనేటువంటివి ఫుల్ సైజ్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాండ్స్లో ఏదో ఒక స్టేజ్లో ఉండేటువంటి ఫిషెస్ని వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్టెన్సివ్ ఫిష్ ఫార్మింగ్. ఎక్స్టెన్సివ్ ఫిష్ ఫార్మింగ్. సో ఎక్స్టెన్సివ్ ఫిష్ ఫార్మింగ్లో ఏంటంటే సో న్యాచురల్గా వచ్చేటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుడ్ మెటీరియల్స్ని వాటికి ఆహారంగా ఇచ్చి సో వీటిని కల్చర్ చేస్తారనమాట. సో వాటికి అవైలబుల్గా ఉండేటువంటి రీసోర్సెస్, వాటర్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే వాటి సరౌండింగ్స్లో ఏ ఫుడ్ మెటీరియల్ అయితే ఉంటుందో ఆ ఫుడ్ మెటీరియల్ని తీసుకుని సో ఆ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి వాటి ద్వారా ఏంటంటే సో ఇవి కల్చర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎక్స్టెన్సివ్ ఫిష్ ఫార్మింగ్ అంటాం. తర్వాత ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మింగ్. ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మింగ్. సో ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మింగ్ అంటే ఇక్కడ వాటర్ కంటెంట్ అనేటువంటిది తక్కువగా ఉన్నా కూడా దానికి ఆర్టిఫిషియల్గా ఫుడ్ మెటీరియల్స్ ఇచ్చి సో గరిష్ట స్థాయిలో దిగుబడి అనేది పొందుతారనమాట. సో ఆర్టిఫిషియల్గా ఎప్పుడైతే వాళ్ళు ఫీడింగ్ ఇస్తారో సో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఫిష్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మింగ్ అంటాం. ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మింగ్ అంటాం. నెక్స్ట్ వన్, ఫిష్ కల్చర్ ఇన్ న్యాచురల్ హ్యాబిటాట్స్. ఫిష్ కల్చర్ ఇన్ న్యాచురల్ ఫిష్ కల్చర్ ఇన్ న్యాచురల్ హ్యాబిటాట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ఫిష్ కల్చర్లో ఏంటంటే మేనేజ్మెంట్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు న్యాచురల్ వాటర్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్, ఇరిగేషన్ కెనాల్స్, నెక్స్ట్ వన్ లేక్స్, రిజర్వాయర్స్, ట్యాంక్స్, పాండ్స్, వీటన్నింటినీ కూడా న్యాచురల్గా వచ్చేటువంటి వాటర్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కల్చర్ చేయడాన్ని ఏమంటామంటే ఫిష్ కల్చర్ ఇన్ న్యాచురల్ హ్యాబిటాట్స్ అంటాం. సో ఇందులో మళ్ళీ మోనోకల్చర్, పాలికల్చర్ ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే మోనోకల్చర్ అండ్ పాలికల్చర్. సో మోనో అంటే సింగిల్, పాలి అంటే మెనీ. సో మోనో అంటే సింగిల్, పాలి అంటే మెనీ. సో మోనోకల్చర్ గురించి ఒకసారి చూద్దాం. సో మోనోకల్చర్ అనేటువంటిది ఏంటంటే కల్చరింగ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఇన్ వన్ పాండ్. ఒక పాండ్లో వన్ టైప్ ఆఫ్ స్పీసీస్ని మాత్రమే కల్చర్ చేస్తే ఏమంటామంటే దాన్ని మోనోకల్చర్ అంటాం. పాలికల్చర్ అంటే ఏంటంటే డిఫరెంట్ స్పీసీస్ని ఒక పాండ్లో డిఫరెంట్ స్పీసీస్ని కనుక కల్చర్ చేస్తే వాటిని ఏమంటామంటే పాలికల్చర్ అంటాం. సో మోనోకల్చర్ వల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. మోనోకల్చర్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాము. ఏంటంటే సో ఒక పాండ్లో ఏంటంటే వన్
స్పీసీస్కి చెందినటువంటి ఫిషెస్ని కల్చర్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే సో అక్కడ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఒకే స్పీసీస్కి ఒకే విధమైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ని వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఫిషెస్కి మధ్యలో కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. కాంపిటీషన్ అనేది ఎక్కువ అవడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ రీజియన్లో ఉండేటువంటి ఆ ప్లేస్లో ఉండేటువంటి ఫుడ్ అంతా కూడా కొన్ని ఫిషెస్ ఎప్పుడైతే వాళ్ళు వేస్తారో సప్లై చేసినప్పుడు ఏంటంటే సో ఫిషెస్ అన్నీ కూడా ఏవైతే కొంచెం బలిష్టంగా ఉండేటువంటి ఫిషెస్ ఏవైతే ఉంటాయో ప్రిడేటరీ ఫిషెస్ సో అవి తీసుకుని ఫుడ్ మెటీరియల్ అంతా అవి తీసుకుంటాయి. ఆ టైంలో ఏంటంటే స్ట్రగుల్స్ అనేవి అవరోధాలు అనేవి ఏర్పడి ఈ స్మాల్ సైజ్లో ఉండే ఫిషెస్ ఏమవుతాయంటే వాటి యొక్క డెత్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఉదాహరణకు ఈ కట్ల అనే ఫిషెస్ కొంచెం అనేటువంటి ఫిషెస్ని వేసినప్పుడు సో ఆహారం కోసం ఏంటంటే ఫిషెస్ అన్నీ కూడా ఒక ప్లేస్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాటి మధ్య స్ట్రగుల్స్ అనేవి జరిగి సో అక్కడ కొన్ని చనిపోవడం జరుగుతుంది అనమాట. సో అన్నింటికి కూడా దీనివల్ల ఆహారం ఫుడ్ మెటీరియల్ అనేది మొత్తం అన్నిటికీ కూడా లభ్యం కాదు. ఫలితంగా ఏమవుతుంది అంటే ఈల్డ్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో మోనోకల్చర్ యొక్క తక్కినవన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. సో నిరుపయోగంగా మిగిలిపోతాయి అనమాట. సో మోనోకల్చర్లో ఒక హెక్టార్కి 500 కిలోస్ చెప్పున ఒక హెక్టార్కి 500 కిలోస్ చెప్పిన వాళ్ళు ఇక్కడ 500 కిలోస్ చేప దిగుబడి అనేది కష్టంగా మారిపోతుంది అనమాట. అదేవిధంగా మోనోకల్చర్ కంటే పాలికల్చర్ అనేటువంటిది చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూస్ఫుల్ అని ఎందుకు చెప్తాము అంటే సో పైన చెప్పుకునేటువంటి రీజన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏమీ ఉండవు. సో చెరువులో ఉండేటువంటి ప్లేస్లో ఉండేటువంటి ఆహారాన్ని వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ స్పీసెస్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ ఫిషెస్ అనేవి వాటిని ఫ్లూయిడ్గా తీసుకుంటాయి అనమాట. మిశ్రమ పెంపకంలో చేపల మధ్య కొట్లాటలు లేకపోవడం లేదా పోటీ లేకపోవడం వల్ల మరణించే శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో 10 నుంచి 20 రెట్ల వరకు కూడా చేపల దిగుబడి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే సో మనకి హై ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. సో పాలికల్చర్ సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సిల్వర్ కార్ప్స్. సో సిల్వర్ కార్ప్స్ ఏం చేస్తాయంటే ఫైటోప్లాంక్టాన్ని ఫుడ్ మెటీరియల్గా తీసుకుంటాయి. సిల్వర్ కార్ప్స్ ఫైటోప్లాంక్టాన్ ఫుడ్గా తీసుకుంటాయి. అదేవిధంగా గ్రాస్ కార్ప్స్ ఆక్వాటిక్ గ్రాస్ ఏదైతే ఉంటుందో తీసుకుంటాయి. అదేవిధంగా మేజర్ కార్ప్స్. సో మేజర్ కార్ప్స్ ఏం చేస్తాయంటే జూ ప్లాంక్టాన్ ఫీడ్గా తీసుకుంటాయి అనమాట. ఇలా డిఫరెంట్ స్పీసెస్లో ఉండేటువంటి వాటిని పాలికల్చర్లో వేసినప్పుడు వాటి యొక్క ఫుడ్ మెటీరియల్స్ డిఫరెంట్గా ఉంటుంది. సిల్వర్ కార్ప్స్ ఏమో ఫైటోప్లాంక్టాన్ని, గ్రాస్ కార్ప్స్ ఆక్వాటిక్ గ్రాస్ని, మేజర్ కార్ప్స్ వచ్చేసి జూ ప్లాంక్టాన్ని. అంటే డిఫరెంట్ స్పీసెస్ డిఫరెంట్ ఫుడ్ ఫీడింగ్ హ్యాబిట్ వేరేలా ఉంటుంది కాబట్టి అక్కడ డెత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. చాలా తక్కువగా ఉంటుంది. సో వాటి ఆ న్యూట్రియంట్స్ని అవైలబుల్గా ఉండేటువంటి న్యూట్రియంట్స్ని అవి యూటిలైజ్ చేసుకుని సో మ్యాక్సిమమ్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ మోనోసెక్స్ కల్చర్. థర్డ్ వన్ మోనోసెక్స్ కల్చర్. సో మోనోసెక్స్ కల్చర్ అంటే ఏంటి? మోనోసెక్స్ కల్చర్ అంటే ఏంటంటే సో వన్ సెక్స్ మాత్రమే, అంటే ఒక స్పీసీస్లో ఉండేటువంటి ఎయిదర్ మేల్ కానీ లేకపోతే ఫీమేల్ కానీ సో రెండింటిలో ఏదో ఒకటి దాన్ని మాత్రమే పాండ్లో కల్చర్ చేయడాన్ని ఏమంటామంటే మోనోసెక్స్ కల్చర్ అంటాం అనమాట. దిస్ ఫెసిలిటేట్ ద ఫిష్ టు అటైన్ మ్యాక్సిమం సైజ్, సెక్షువల్ మెచ్యూరిటీ ఇన్ షార్ట్ టైం. ఈ టైంలో ఏంటంటే ఈ షార్ట్ పీరియడ్లోనే సెక్షువల్ మెచ్యూరిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా యూజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మోనోసెక్స్ కల్చర్లో ఎక్కువగా తిలాపియా అనేటువంటి ఫిషెస్ని ఎక్కువగా కల్చర్ చేస్తారు. తిలాపియా మొజాంబికా, తిలాపియా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉంటాయి. వీటిని మోనోసెక్స్ కల్చర్కి చేయడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేటువంటి ప్రొడక్టివిటీ అంతా కూడా అవి ఫీమేల్ ఫిషెస్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమమ్ మేల్గా కన్వర్ట్ అయిపోతాయి. అంటే కొన్ని రకాల హార్మోన్స్
డెస్టినేషన్ అనేది మారిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సీవేస్. నెక్స్ట్ వన్ సీవేస్ ఫీడ్ ఫిష్ కల్చర్. సీవేస్ ఫీడ్ ఫిష్ కల్చర్. సో ఇప్పుడు చూద్దాం సీవేస్ ఫీడ్ అంటే ఏవైతే సీవేజ్ అనేటువంటిది అంటే ఆక్సిజనేటెడ్ పాండ్స్లో ఈ సీవేజ్ అనేటువంటిది అంటే అన్వాంటెడ్ మెటీరియల్స్ అనేవి అన్నీ కూడా ఏంటంటే సెటిల్ అయిపోతాయి, వాటర్లో సెటిల్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత దాని సర్ఫేస్ వాటర్లో ఉండేటువంటి వాటర్ మాత్రం నార్మల్గా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ వాటర్లో కొన్ని ఫిషెస్ని కల్చర్ చేస్తారనమాట. అంటే పైన ఉపరిజలం ఏదైతే ఉందో సో మూలక పదార్థాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల సో వాటర్ కూడా ఫిష్ కల్చర్కి ఉపయోగపడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫిష్ కల్చర్ ఇన్ unusable water. Fish culture in unusable water. సో అన్యూజబుల్ వాటర్ ఏదైతే ఉంటుందో సో వాటర్ని అంటే సచ్ వాటర్ కెన్ బి యూజ్డ్ టు కల్చర్ బ్రీతింగ్ ఫిషెస్ లైక్ క్లేరియస్, తిలాపియా, చన్నా, పంక్టేటస్ ఇలాంటి ఫిషెస్ అన్నింటినీ కూడా అంటే స్టాంజెంట్ వాటర్ అనమాట. సో నిలకడగా ఉండేటువంటి నీరు ఏదైతే ఉంటుందో అంటే ఫ్లోటింగ్ లేకుండా నిలకడగా ఏ స్టాంజెంట్ వాటర్ ఉంటుందో ఆ వాటర్లో కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వాటర్లో ఉండేటువంటి ఫిషెస్ని ఏ ఫిషెస్ని కల్చర్ చేస్తారంటే తిలాపియా, చెన్నా, పంక్టేటస్, క్లేరియస్, బట్రక్కస్ అనేటువంటి ఫిషెస్ ఇందులో కల్చర్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పంట చెరువుల్లో చేపల పెంపకం. అయితే కొన్ని కార్ప్ ఫిషెస్ అంటే ఫారెన్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రాప్ కెనాల్స్లో కూడా వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పరివాహక ప్రాంత కొలనులలో చేపల పెంపకం, పంట కాలువలు, నది దగ్గర ఉండేటువంటి సరౌండింగ్స్ ఏరియాస్ ఏవైతే క్రమపడినటువంటి కొలనులు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఫిష్ అనేటువంటిది కల్చర్ చేస్తారనమాట. నెక్స్ట్ డింబకాహార చేపల పెంపకం. సో లార్వాలను ఆహారంగా తీసుకునేటువంటి కొన్ని లార్వాస్ను ఆహారంగా తీసుకునేటువంటి గ్యాంబూజియా, బరైజియస్, ఇసోమస్, ప్యాంచాక్స్ వంటి ఫిషెస్ని కూడా జలాశయాల్లోను, బావుల్లోను, లేక్స్లోను, పాండ్స్లోను సో వీటిని కల్చర్ చేస్తారు. ఇవి ఏం చేస్తాయంటే లార్వల్ ఇన్సెక్ట్స్ ఆఫ్ లార్వల్ స్టేజెస్లో ఉండేటువంటి ఇన్సెక్ట్స్ని అవి తింటూ ఉంటాయన్నమాట ట్రూ ప్లాంట్ మౌస్ని. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్. ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్. సో ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ ఏంటంటే ponds are constructed by the side of paddy, banana fields of the poultry, piggery centers, water draining from these fields and the ponds. So where fish culture is taken up the commercial basis. కొన్ని ఇక్కడ ఏంటంటే కొన్ని ఫిషెస్ని ఇంటిగ్రేటెడ్ ఫిష్ పాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. ప్యాడీ ఫీల్డ్స్, బనానా ఫీల్డ్స్, పౌల్ట్రీ, పిగ్గర్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో పిగ్గర్ సెంటర్స్ అక్కడ కూడా వాటిని కల్చర్ చేయడం జరుగుతుంది. వాటి వచ్చేటువంటి వాటి నుంచి కల్చర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వన్ మానసిక ఉల్లాసం కొరకు గేమ్ మరియు ఆభరణాత్మక చేపల పెంపకం. కొన్ని ఫిషెస్ ఎత్తైన పర్వత శ్రేణుల్లో లేదా చలి ప్రాంతంలో గల కోల్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో అంటే సాల్మన్ ఫిషెస్ని కానీ ట్రౌట్ ఫిషెస్ని కానీ సో వీటిని పెంచడం జరుగుతుంది, కల్చర్ చేస్తారు. అదేవిధంగా అక్వేరియంస్, హౌసెస్లో ఉండేటువంటి అక్వేరియంస్లో అలంకరణ ప్రాధాన్యత గల గోల్డ్ ఫిషెస్, ఫైటర్ ఫిషెస్, గుప్సీస్ ఇంకా ఇటువంటి టైప్ ఆఫ్ ఫిషెస్ని ముల్లి ఫిషెస్, గౌరమి, ప్యాంచాల్స్, ప్లాటీ ఫిషెస్ ఇటువంటి వాటిని వాళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. జలపున ప్రసరణ విధానంలో చేపల పెంపకం అనమాట. సో ఇది చెప్పుకునే ముందు కేజ్ సిస్టమ్. కేజ్ కల్చర్. సో ఇక్కడ కేజెస్ ఆఫ్ సైజ్ అంటే 2 into 1 into 1
ఫ్రేమ్స్ని బిల్డ్ చేసి బాంబూ బ్లేడ్స్తో కానీ పీవీసీ పైప్స్తో కానీ బాంబూ బ్లేడ్స్ లేదా పీవీసీ పైప్స్ బ్యాంబూ బ్లేడ్స్ లేదా పీవీసీ పైప్స్ని లేదా కవర్డ్ బై మస్కిటో క్లాత్ నైలాన్ నెట్ ఉంటుంది కదా, నైలాన్ నెట్. అదేవిధంగా మస్కిటోస్ రాకుండా ఒక నెట్ లాంటిది ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా క్లాత్ని కూడా సో ఈ కేజెస్ కల్చర్స్కి యూజ్ చేస్తూ ఉంటారనమాట. దీస్ కేజెస్ ఆర్ హక్కి వేస్ట్ వాటర్ ఫ్లోయింగ్ పాండ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ కేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే చూడడానికి సో లోపలేమో ఫిషెస్ ఉంటాయన్నమాట. సో ఫిషెస్ లోపల ఉంటాయి. సో ఈ విధంగా కూడా ఉంటుంది. చూడడానికి కేజెస్ సిస్టంలో పెంచుతూ ఉంటారు, కేజెస్ సిస్టంలో పెంచుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ జల పునఃప్రసరణ విధానంలో చేపల పెంపకం. నెక్స్ట్ వన్ జల పునఃప్రసరణ విధానంలో చేపల పెంపకం. అయితే చేపల పెంపకంలో వినియోగించబడినటువంటి నీటి ఏవైతే ఉందో ఫిల్టర్ ద్వారా వడగట్టి అంటే వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ ఫిల్టర్ ద్వారా ప్యూరిఫై చేసి సో చేపల పెంపకంలో యూజ్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారంటే జల పునఃప్రసరణ విధానంలో చేపల పెంపకం అంటారు. నెక్స్ట్ ఉపయోగపడే నీటిలో చేపల పెంపకం. ఏవైతే ఉపయోగపడే వాటర్ ఉంటుందో అంటే వినియోగాన్ని యూజ్ చేసుకోవడానికి మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో సో అందులో వాయు శ్వాసక్రియ చెప్పుకోవాలి బ్రీతింగ్ ఫిషెస్ ఉంటాయి కదా. సో వాటిని గ్లేరియస్, బట్రాకస్, మాన్సూరియస్, హెట్రోటిమిస్టస్ అనేటువంటి ఫిషెస్ని ఎక్కువగా కల్చర్ చేస్తారు. అదేవిధంగా సముద్ర చేపల పెంపకం. సముద్ర చేపల పెంపకం వ్యవసాయంతో పాటు వరి, అరటి, నెక్స్ట్ పంట పొలాల్లో వినియోగపడిన నీటిని సో అక్కడ పొలాలను నిర్మించి చేపల పెంపకం కూడా యూజ్ చేస్తారనమాట. అంటే కూడవల్లో వచ్చేటువంటి పెరుపల్లి వల్ల వచ్చేటువంటి ఆ సెంటర్స్ వద్ద కూడా చేపల పెంపకాన్ని చేపట్టడం ద్వారా విసర్జక పదార్థాలు వేస్ట్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో వాటిని ఫీడ్ కింద వేస్తారనమాట. అదేవిధంగా కేజ్ సిస్టమ్ అన్నాం, దాన్ని పంజరపు పెంపకం అంటాం. అంటే చెక్క ఫ్రేమ్తో యూజ్ చేసినటువంటి దాన్ని కానీ లేకపోతే కొన్ని నెట్స్ ద్వారా యూజ్ చేసినటువంటి దాన్ని కానీ సో ఇటువంటి టైప్ ఆఫ్ వాటిని ఏం చేస్తారంటే సో కేజ్ సిస్టంలో ఏంటంటే వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. సో కేజీ సిస్టంలో వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. కేజీ సిస్టంలో కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇప్పటివరకు కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే కంప్లీట్ ఫిష్ ఫార్మింగ్, రెస్ట్రిక్టెడ్ ఫిష్ ఫార్మింగ్, ఎక్స్టెన్సివ్ ఫిష్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మింగ్, fish culture in natural habitats, for example monoculture, polyculture, monosex culture, seaways feed fish culture in unusable water, integrated fish culture, cage culture అంటే పంజరాల్లో కూడా ఫిషెస్ని కల్చర్ చేయడం అనమాట. కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే పంజరంలో ఉంచి వీటిని ప్రవహించే వ్యర్థ జల కాలువలు కూడా పెంచుతారనమాట. సో వీటిని ప్రెడేటరీ ఫిషెస్ నుంచి వీటిని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువ సంఖ్యలో వీటిని నెంబర్ ఆఫ్ ఫిషెస్ని కల్చర్ చేస్తారు. సో యాజమాన్యంలో కూడా వ్యర్థ జలాలను కూడా యూజ్ చేసుకుంటారు అనమాట. ఎక్కువగా లేబీ, రోహిత, కట్ల, సెరగస్, తెగల, కార్ప్ ఫిషెస్ని ఎక్కువగా కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే సో టోటల్గా పార్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే ఇప్పటివరకు కూడా యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ బేసిక్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో డెఫినేషన్, సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆక్వాకల్చర్, present status of aquaculture, global and national scenario, major cultivable species for aquaculture, fresh water, brackish water, marine water. Next
క్రైటీరియా ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ స్పీసీస్ ఫర్ కల్చర్. ఇదంతా కూడా యూనిట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. సో యూనిట్ 2 వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ అనమాట. యూనిట్ 2. సో ఈ 1లో మనం ఏం చేసుకున్నాము, మేజర్ కార్బ్స్, మైనర్ కార్బ్స్. నెక్స్ట్ వన్ ఫుడ్ ఫిషెస్, ఎలక్ట్రిక్ ఫిష్ కల్చర్లో యూజ్ చేసేటువంటి ఫుడ్ ఫిషెస్. గ్లోబల్ అండ్ నేషనల్ లెవెల్లో ఆక్వాకల్చర్ని ఏ విధంగా బ్లూ రివల్యూషన్, నెక్స్ట్ ఎగ్జోటిక్ ఫిషెస్ కల్చర్ ఇన్ అవర్ కంట్రీ, ఎగ్జోటిక్ ఫిషెస్ని ఎలా కల్చర్ చేశారు. సో ఇవన్నీ కూడా యూనిట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. యూనిట్ 2 కూడా స్టార్ట్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్తో కంప్లీట్ అయింది.